ఉగ్రవాదానికి మతం లేదు. దేశంలో ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి వినిపించే మాటే ఇది. కానీ పహల్గామ్ ఘటన మాత్రం ఉగ్రవాదానికి మతం ఉందని తేల్చింది. ఎందుకంటే ఈ ఉగ్రదాడి హిందువులే లక్ష్యంగా జరిగింది. మీ మతం ఏంటని అడిగారు. ఐడి కార్డులు చెక్ చేశారు. ఆఖరికి బట్టలు విప్పి ముస్లిం కాదని కన్ఫర్మ్ చేసుకుని కాల్పులు జరిపారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఉగ్రవాదానికి మతం లేదనడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతటి కిరాతకుల్ని విడిచిపెట్టడం కూడా మూర్ఖత్వమే అవుతుంది. అందుకే మతోన్మాదంతో రెచ్చిపోయిన ఉగ్రమూకలతో పాటు వాటిని పెంచి పోషించిన పాకిస్తాన్ కథ కూడా ముగించడానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ యాక్షన్లోకి దిగిపోయారు. ఇక ట్రబుల్ షూటర్ జయశంకర్ సైతం సీన్లోకి వచ్చేశారు. ఈ ఇద్దరి యాక్షన్ శత్రు ఊహకందని రీతిలో ఉండబోతుంది. ఇంతకు పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఎలా బదులివ్వబోతుంది? సర్జికల్ స్ట్రైక్స్కు మించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వాస్తిస్ పెహల్గాం ఉగ్రదాడికి భారత్ ఎలా బదులివ్వబోతోంది? మోడీ, దోవల్, జయశంకర్ త్రయం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? సర్జికల్ స్ట్రైక్స్ ను మించి పాక్ను ఏం చేయబోతున్నారు? దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటనలు రెండు. వాటిలో మొదటిది నవంబర్ 26 ముంబై మారణ హోమం, రెండోది పుల్వామా టెర్రర్ అటాక్. ఆ రెండు ఘటనల్ని యావత్ దేశం కలలో కూడా మర్చిపోదు. కానీ పెహల్గాంలోని బాయ్సరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి ఆ రెండు ఘటనల కంటే అతి దారుణమైంది. ఎందుకంటే అమాయక టూరిస్టులపై కాల్పుల్లో రాక్షస మూకలు వ్యవహరించిన తీరు భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని నిలువున వణికించేసింది. ఉగ్రవాదానికి మతం లేదని అడ్డంగా వాదించిన సోకాల్డ్ సెక్యులరిస్టులకు కూడా మతోన్మాద ఉగ్రవాదం ముచ్చెమటలు పెట్టించింది. తమకు జరిగిన ఘోరం గురించి ప్రాణాలతో బయటపడిన బాధితులు చెబుతున్న ఒక్కో అంశం ప్రపంచానికి ఇస్లామిక్ ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేస్తోంది. ఇంకా సెక్యులర్ ముసుగులో ఉగ్రవాదానికి మతం లేదని వాదిస్తే వారంత మూర్ఖులు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. ఉగ్రవాదానికి మతం లేదనే సోకాల్డ్ సెక్యులరిస్టులు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నిజమెంత దారుణంగా ఉంటుందో తెలిసిపోతుంది. బైసరన్ లోయలో సైనికుల దుస్తులో వచ్చిన 5గురు ముష్కరులు మహిళలు, చిన్నారుల్ని వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పర్యాటకులు వారు కూడా ఉగ్రవాదులేననుకుని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తులో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకుని సైనికుల్ని చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని బోరున విలపిస్తూ చేతులు జోడించి వారిని వేడుకుంది. ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లల్ని దాచడానికి ప్రయత్నించారు. ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ తాము భారత ఆర్మీ నుంచి మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికొచ్చామని భరోసా ఇచ్చారు. బహుశా ఇలాంటి ఓ రోజు వస్తుందని సైనికులు కూడా ఊహించి ఉండరు. మేము భారత సైనికులం, మిమ్మల్ని రక్షించడానికే వచ్చామని చెప్పుకోవలసి వచ్చిందంటే పెహల్గాంలో ఉగ్రవాదులు బలి తీసుకున్నది అమాయక ప్రాణాలనే కాదు, 145 కోట్ల భారతీయుల ధైర్యాన్ని కూడా. పహల్గాం ఉగ్రదాడి దేశంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చెప్పడానికి, ఉగ్రవాదానికి మతం ఉంది అనడానికి రీజన్ మరొకటి కూడా ఉంది. అమాయకులపై ముష్కరులు వ్యవహరించిన తీరే అది. అవును, దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా ఘోరాతి ఘోరమైన ఉగ్రదాడి మాత్రం ఇదే. ఎందుకంటే పాకిస్తానీ ముష్కరులు టూరిస్టుల మతం తెలుసుకుని మరీ ఊచకోత కోశారు. అచ్చంగా దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లో ఊచకోతలో అనుసరించిన వ్యూహాలనే పర్యాటకులపై అమలు చేశారు. మొదట మీ మతమేంటని అడిగారు. ఆ తర్వాత ఐడి కార్డులు లాక్కొని చెక్ చేశారు. ఆ తర్వాత కొంతమంది ప్యాంట్లు విప్పి ప్రైవేటు భాగాలను తనిఖీ చేశారు. ఇంకొంతమందిని ఇస్లామిక్ నినాదమైన కల్మాను పఠించమని అడిగారు. ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే అత్యంత దారుణంగా హతమార్చారు. నా పెళ్లి ఉంగరాలను చూసిన తర్వాత ఉగ్రవాదులు నా భర్త మతం ఏంటని అడిగారు. తరువాత అతన్ని కాల్చి చంపారు అని ఓ మహిళ చెప్పింది. దీన్ని బట్టి ఆ ముష్కరులు ఎంత కిరాతకంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. సోకాల్డ్ సెక్యులరిస్టులు ఇప్పుడు కూడా ఉగ్రవాదానికి మతం లేదనే వాదిస్తారా? ఆ వాదన పక్కన పెడితే పెహల్గాం దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అస్సలు ప్రశ్న. जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे जिन्होंने पर्दे के पीछे बैठकर हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं। भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा। मैं देशवासियों को आश्वस्त करना चाहता हूं।
పెహల్గాం ఉగ్రఘాతుకంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇది. భారత్ను ఎవరూ భయపెట్టలేరు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రపంచం ఆశ్చర్యపోయే జవాబిస్తాం. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పాకిస్తాన్లో ఉన్న మాస్టర్ మైండ్ను కూడా వదలమన్నది రాజ్నాథ్ సింగ్ ప్రకటన సారాంశం. ఈ రేంజ్ వార్నింగ్ వెనుక ఇద్దరి పాత్ర ఉంది. ఆల్రెడీ ఆ ఇద్దరు యాక్షన్లోకి దిగిపోయారు. వారిలో ఒకరు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అయితే రెండో వ్యక్తి ట్రబుల్ షూటర్ జైశంకర్. పెహల్గాం ఉగ్రదాడి జరిగిందని తెలిసిన వెంటనే జెడ్డాలో ఉన్న మోడీ రిటర్న్ వచ్చేశారు. ఆ వెంటనే అజిత్ దోవల్ జైశంకర్తో సమావేశంలో కూర్చున్నారు. ఈ భేటీ అజెండా పాకిస్తాన్ అంతా చూడటమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఇద్దరు సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పనక్కర్లేదు. అజిత్ దోవల్ పెహల్గాం దాడి తర్వాత 145 కోట్ల భారతీయులు ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుచుకునే ఈయన పేరు భారత్ కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ రీసౌండ్ ఇస్తోంది. యుద్ధ వ్యూహాల్లో దిట్టైన అజిత్ దోవల్ పాకిస్తాన్పై ప్రతీకారంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. 2019 నాటి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అజిత్ దోవలే. ఈ ఇద్దరూ తెర మీద కనిపించలేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. తెర వెనుక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధినేతలతో చర్చలు జరిపారు. కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించాలో చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు, ప్లాన్ చేశారు, ఆర్డర్స్ తీసుకున్నారు, ఆర్డర్స్ ఇచ్చేశారు. చివరికి తెల్లవారుజామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి పనైపోయింది అని గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇంత తతంగం గుట్టుచప్పుడు కాకుండా చాకచక్యంగా పూర్తి చేసిన బుర్ర ఎవరిది అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ది. ఈ నిజం అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్కే తెలుసు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. మరి ఈ ఆపరేషన్లో జైశంకర్ రోల్ ఏంటి? పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంలో భారత్ కొన్ని అంశాలను పరిశీలిస్తోంది. మిలిటరీ దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిలిటరీ దెబ్బకొట్టే వ్యూహాలు అజిత్ దోవల్ చూసుకుంటారు. దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు ఏం చేయాలనేది ట్రబుల్ షూటర్ జైశంకర్ టార్గెట్. పాకిస్తాన్తో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం, సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, పెహల్గాం ఉగ్రదాడి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రతినిధులు 95 దేశాలకు వివరించడం ద్వారా పాకిస్తాన్ బెండు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం సాయం నిలిచిపోయేలా చేయాలి అనేది అసలు ప్లాన్. పెహల్గాం దాడి విషయంలో ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉండడం, ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయంలో దాడి జరగడం ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. కాబట్టి ఆయా దేశాల మద్దతు భారత్కే ఉంటుంది. సో దౌత్యపరంగా అంతర్జాతీయ సమాజాన్ని భారత్కు మద్దతుగా నిలిపే బాధ్యత జైశంకర్దే. ఇక చాలా త్వరలోనే రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు పాకిస్తాన్పై ప్రపంచం ఆశ్చర్యపోయేలా దాడి జరగడం కూడా ఖాయమే. ఈ పరిణామాలన్నీ చివరకు పీఓకే విలీనం దిశగా వెళ్లినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.